డయాబెటీస్‌ని కంట్రోల్ చేసుకోవాలి అంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ మనం లోడ్ చేసే డైట్‌ని మనం మార్చుకోవాలి. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, స్వీట్లు, రూట్స్ అండ్ ట్యూబర్స్ అంటాం. అంటే భూమి కింద పెరిగే వెజిటబుల్స్. ఇలాంటి వాటిల్ని అవాయిడ్ చేసుకోవాలి ఆహారంలో. ఎందుకంటే మన ఆహారం నుంచి వెళ్ళే లోడే మన సిస్టమ్ మీద పడుతుంది. ఆ లోడ్‌ని మనం తగ్గించుకుంటే షుగర్స్‌ని ఫస్ట్ మనం కంట్రోల్ చేయొచ్చును. కానీ ఇది జబ్బుని ఏం మార్చదు. బికాజ్ మన జబ్బుని మార్చకుండా లోడ్‌ని తగ్గిస్తోంది కాబట్టి కేవలం షుగర్స్ నంబర్లు తగ్గుతాయి కానీ లోపలున్న ఇబ్బంది మారదు. నెక్స్ట్ మనం ఏం చేస్తాం? మందులు ఇచ్చుకుంటాం. మందులు ఎందుకు ఇస్తున్నాము? గ్లూకోజ్ లెవెల్ పెరిగితే షుగర్ వల్ల అంటే డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ రావచ్చు. దానివల్ల మనకి ఇబ్బందులు వస్తాయి కాబట్టి మనం మందులు పెట్టి గ్లూకోజ్ లెవెల్స్‌ని తగ్గించుకోవాలి. నెక్స్ట్ లోపలున్న ప్రక్రియ ఏదైతే సరిగ్గా జరగటం లేదో ఆ మెటబాలిజం సరిగ్గా జరగాలి అంటే ఆ మెటబాలిజంని ఇంప్రూవ్ చేయాలి అంటే వ్యాయామం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. వ్యాయామం కూడా ఒకే రకం ఉండదు. పలు రకాలైన వ్యాయామాలు ఉంటాయి. అన్నీ కూడాను అవసరం. ఏరోబిక్ యాక్టివిటీ అంటాం. మనకి రికమెండేషన్ ఆఫ్ ఏరోబిక్ యాక్టివిటీ ఏంటంటే కనీసం 150 నిమిషాలు మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ వారంలో చేయాలి. ఆ వారంలో కనీసం 5 రోజులు చేయాలి. ఎప్పుడూను 48 గంటల కన్నా ఎక్కువ వ్యాయామం చేయకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళం మనం 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఇలా ప్రతిరోజు ఏరోబిక్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాల్సిందే. అప్పుడే ఆరోగ్యం నిలబడుతుంది. మధుమేహం ట్రీట్మెంట్లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటాం. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే మన బాడీ మూవ్మెంట్స్కి ఒక రెసిస్టెన్స్ వస్తే దాన్ని రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటాం. ఈ రెసిస్టెన్స్ అనేది ఒక రెసిస్టెన్స్ బ్యాండ్ వల్లో మన బాడీ వెయిట్ వల్లో లేకపోతే జిమ్కి వెళ్ళి ఎక్విప్మెంట్ యూజ్ చేసి దానివల్ల కూడా చేయొచ్చు. ఈ రెసిస్టెన్స్ ట్రైనింగ్ వల్ల ఏమవుతుందంటే మన మజిల్స్ బలపడతాయి. మసిల్స్ బలపడితే అంటే మన కండరాలు బలపడితే ఆ మసిల్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ మన మెటబాలిజంని చాలా చక్కగా మారుస్తాయి అన్నమాట. మధుమేహాన్ని తగ్గించే అవకాశం మనం ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఉంటుంది. అండ్ షుగర్లు కూడా సుమారుగా HbA1c ఇంప్రూవ్మెంట్ రెసిస్టెన్స్ ట్రైనింగ్తో 1.2% HbA1c రిడక్షన్ ఉంటుంది అంటాం. సో మనకి ఎక్సర్సైజెస్ ఇప్పుడైతే 2 రకాలు మాట్లాడుకున్నాం. ఇది కాకుండా మనకి HIIT ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ ఉంటుంది, బ్యాలెన్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ అండ్ బ్యాలెన్స్ ట్రైనింగ్ అనేది మెయిన్గా పెద్దవాళ్ళల్లో చాలా అవసరం. కింద పడకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చును. మళ్ళీ HIIT అంటే సమయం చాలా తక్కువ ఉన్న వారికి కూడా హై ఇంటెన్సిటీలో ఎక్సర్సైజ్ చేస్తే చాలా ఎక్కువ వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. మధుమేహం నుంచి విముక్తి కూడా చాలామంది పొందగలుగుతారు. సో మనకి డైట్, లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ మళ్ళాను మందులు ఈ 3 కలిపితే మనం మధుమేహం నుంచి చాలా మటుకు రిలీఫ్ పొందొచ్చు. చాలాసార్లు దాని నుంచి మనం కంప్లీట్గా తగ్గించుకోవచ్చు కూడాను.